జీ న్యూస్, మార్పు ఆరంభమైంది. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి. కొల్లేరుకు సంబంధించినటువంటి కొన్ని ఎపిసోడ్స్ని మీ ముందుంచాలనే ప్రయత్నంలో భాగంగానే ముందుగా మీకు హరిపురం అనే ఒక కొల్లేరు గ్రామానికి సంబంధించినటువంటి వాస్తవిక కథను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలిస్తేనే కొల్లేరు ప్రాశస్త్యం, కొల్లేరు ఈ పరిస్థితి రావడానికి కారణాలు మీకు తెలుస్తాయి. అసలు ఈ హరిపురం కథ ఏమిటి? ఈ ఊరు ఎక్కడ ఉంది? కొల్లేరులో ఏ ప్రాంతంలో ఉంది? ఆ ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దానికి అధికారులు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? కొల్లేరు మధ్యలో గ్రామాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కొల్లేరులో దాదాపు 70కి పైగా లంక గ్రామాలు ఉన్నాయి. లంక గ్రామాలంటే సరస్సు మధ్యలో ఉండే లంక దెబ్బలు అనమాట. ఆ దెబ్బల మీద ఉండే గ్రామాలే లంక గ్రామాలు. అలాంటి గ్రామాల్లో హరిపురం కూడా ఒక గ్రామం. ఈ హరిపురం గ్రామానికి వెళ్ళడానికి అప్పటి అధికారులు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం, అది అద్భుతమా కాదా అనేది మీరు చివరిలో చెప్తారు. ఇప్పుడు ఆ ఊరు ఎలా వెళ్ళాలి? ఆ ఊరికి జరిగినటువంటి న్యాయం ఏంటి? అధికారులు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఈ హరిపురం అనే గ్రామం ఏలూరు నుంచి, అంటే ప్రస్తుతం ఏలూరు జిల్లా, ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం అంటే ఏలూరు నుంచి ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి వెళ్లే మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఏలూరు నుంచి భీమవరం వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు దాదాపుగా కొల్లేరు మధ్యలోంచి వెళ్తుందన్నమాట. ఈ రోడ్డు మీద ఇప్పుడు ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్నాయి. ఏలూరు నుంచి దాదాపు 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మహేశ్వరపురం అనే ఒక ఊరు ఉంటుంది. అది చాటపర్రు ఇలాంటి ఊళ్ళు దాటిన తర్వాత ఉంటుంది. చాటపర్రు అంటే చాలా మందికి తెలుసు. మన మురళీమోహన్, సిల్క్ స్మిత వాళ్ళు ఉన్న ఊరు అనమాట, వాళ్ళ సొంత ఊరు. ఆ ఊరు దాటాకే మహేశ్వరపురం వస్తుంది. కొంత దూరం వెళ్ళాక చాలా చిన్న ఊరు, కొల్లేరు గ్రామం. 2 కుగ్రామాలు కలిపి ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి, అంటే ఈ మెయిన్ రోడ్ నుంచి కుడి చేతి పక్కకి వెళితే ఈ నేను చెప్పబోయే హరిపురం అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కొల్లేరు సరస్సు మధ్యలోంచి వెళ్ళాలి. సరస్సు మధ్యలోంచి వెళ్ళాలంటే ఒకప్పుడు బోట్ల మీద వెళ్ళేవారంట. అయితే ఒక మట్టి రోడ్ లాంటిది ఉంది. ఎందుకంటే కొల్లేరు కొంచెం ఎండిపోయినప్పుడు ఆ రోడ్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా అలాగే ఇబ్బందులు పడి వెళ్తారు. అది చిత్తడి నేల కాబట్టి, వన్యప్రాణి అభయారణ్యం కాబట్టి, ఖచ్చితంగా నీటి మధ్యలో ఉంది కాబట్టి ఆ రోడ్డు అంతా కూడా చిత్తడిగా ఉంటుంది. మరి అంత కష్టపడి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎందుకు ఉంటున్నారంటే ప్రజలు అలవాటు పడిపోయారు కాబట్టి. ఆ రోడ్లో వెళ్ళాలంటే దాదాపు అడుగున్నర లోతులో బురద నీటిలోంచి నడుచుకుని వెళ్ళాలి. ఇది ఎంత దూరం? దాదాపు 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దూరం అక్కడ ప్రజలు బురదలో నడుచుకుంటూ పోవాలి. సంవత్సరంలో దాదాపు 10 నెలలు. సమ్మర్లో మాత్రం 2 నెలలు ఒక మట్టి రోడ్ లాగా, కాలిబాటలాగా ఉంటుంది. మిగిలిన రోజులన్నీ కూడా చిత్తడి నేలలోనే పోవాలి. సో ఇంత దుర్భరమైనటువంటి రోడ్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం కదా. ఆ కష్టాన్ని తెలుసుకున్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు ఆ ఊరికి రోడ్డు వేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ ఊరికి రోడ్డు వేయాలంటే కుదురుతుందా? వన్యప్రాణి అభయారణ్య చట్టం 1972 ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అయినా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి ఆ గ్రామానికి రోడ్డు వేయడానికి అప్పట్లో పంచాయతీరాజ్ నుంచి దాదాపు 35 లక్షల రూపాయలు విడుదల చేశారు. అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మించాలని. అంటే మహేశ్వరపురం నుంచి హరిపురం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మించడానికి 35 లక్షలు మంజూరు చేశారు. సరే, ఆ రోడ్డు నిర్మాణం మొదలైంది. దానికి ఎలాంటి అడ్డంకులు రాలేదు. ఎందుకంటే కలెక్టర్ ఒప్పుకున్నారు. అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు దగ్గరుండి వేయించారు. అక్కడ గ్రామస్తులందరూ, లోకల్గా ఉన్న వాళ్ళందరూ సహకరించారు. ఒక రోడ్డు పడుతుందని రోడ్డు నిర్మాణం జరిగింది. ఎంతవరకు జరిగింది? కేవలం 3 కిలోమీటర్ల మేరకే ఆ డబ్బులు వచ్చాయి. 35 లక్షలు కేవలం 3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి సరిపోయింది. మరి మిగిలిన 2 కిలోమీటర్లు ప్రజలు ఎలాగెళ్ళాలి? ఆ చిత్తడి నేలలోనే, ఆ బురద నీటిలోనే నడుచుకుని పోవాలి. ఈ విషయం తెలుసుకున్నటువంటి మేము, అంటే నేను అప్పుడు ఆ ప్రాంతంలో జర్నలిస్ట్గా ఈటీవీలో పనిచేస్తున్నాను. దీని మీద ఏదో ఒక అద్భుతం, అంటే ఒక గ్రామానికి రోడ్డు నిర్మించారు, ఇంకా 2 కిలోమీటర్లు రోడ్డు వేయాలి. ఈ 2 కిలోమీటర్లు రోడ్డు వేయించాలా? ఇప్పుడు వేసిన రోడ్డు ఎలా ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందామని మా బృందంతో నేను అక్కడికి వెళ్ళాను. మా కెమెరామెన్ నేను వెళ్ళాం. ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాకు రిపోర్టర్గా ఉండడం వల్ల మాకు అక్కడికి వెళ్ళడం చాలా ఈజీ అయ్యింది. వెళ్ళిన తర్వాత అయితే బండి కూడా అక్కడ వరకు వెళ్ళదు. అయితే మేము మహేశ్వరపురం నుంచి జస్ట్ బండి స్టార్ట్ చేసుకుని కొంత దూరం వెళ్ళాం. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి రోడ్డుకి అడ్డంగా ఒక గేట్ ఉంది.
రోడ్డుకి అడ్డంగా గేట్ ఉండడం ఏంటని ఫస్ట్ ప్రశ్న అన్నమాట. రోడ్డుకి అడ్డంగా గేట్ ఎవరు పెట్టారు అంటే ఆ గ్రావెల్ రోడ్డుకి అటు ఇటు ఉన్నటువంటి కొల్లేరును ఆక్రమించినటువంటి పెద్ద పెద్ద చెరువులు కలిగినటువంటి యజమానులు పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే హరిపురం అనే గ్రామానికి రోడ్డు వేస్తే ఆ హరిపురం గ్రామ ప్రజలు కూడా ఈ పక్కనున్నటువంటి అక్రమ చెరువులో నిర్మించుకున్నటువంటి అక్రమార్కుల పర్మిషన్తో మాత్రమే ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్ళాలి. సరే, మేము జర్నలిస్టులం కదా, ధైర్యం చేసాం. ఆ లోకల్ అతను ఉన్నాడు కాబట్టి అవసరమైతే ఏదో ఒకటి చూసుకుందాంలే అని గేటు తెరుచుకున్నాం. కానీ బండి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి బండి అక్కడే బయట పెట్టి మేము గేటు దాటుకుని దూకి వెళ్ళాం. మా ప్రయాణం మొదలైంది. ఇంకా 2.5 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుంది, 4.5 కిలోమీటర్లు మొత్తం హరిపురం గ్రామం దూరం ఉంటుంది. 2.5 కిలోమీటర్లు వెళ్ళేసరికి గ్రావెల్ రోడ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలా, బురద నీరు. సో మేము వెళ్ళింది కొంచెం మార్చి నెల కాబట్టి మాకు ఒక దారి లాంటిది ఉంది. అదే వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది పడుతూ దాదాపు ఆ మిగిలిన 2 కిలోమీటర్లు నడవడానికి 4-5 గంటలు పట్టు. సో మొత్తానికి మేము 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాం. అటు ఇటు ఒక పెద్ద ఎత్తున ఒక దాదాపు 20 అడుగుల ఎత్తున గట్లు ఉన్నాయి, చెరువు గట్లు. ఇటు ఉన్నది అటు ఉన్నది, అంటే అటో చెరువు ఇటో చెరువు ఉన్నాయి అన్నమాట. పొడవున 5 కిలోమీటర్ల పొడవున మేము ఆ గట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. ఆ ఊరు ఎప్పుడు వస్తుందని నాలో యాంగ్జైటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సగమైన సమస్య పరిష్కరించారని చెప్పి అధికారుల మీద ఒక పక్క భరోసా, మరో పక్క ప్రజల కష్టాలు, మేము వెళుతున్నామనే సాహసం అనే ఒక యాంగ్జైటీ, ఈ మూడింటి మధ్య నేను వెళ్తూ ఉన్నాను. మా కెమెరామెన్ షూట్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఇంకా ఊరు వచ్చేసింది సార్ అన్నాడు నాతో వచ్చిన వ్యక్తి. సరిగ్గా ఆ గట్టు ఎక్కితే ఊరు కనబడుతుంది అనమాట. ఆ గట్టు ఎక్కాం. ఊరు ఏదని అడిగితే ఇదే సార్ ఊరు అని చెప్పాడు. ఆ ఊర్లో మేము చూసేసరికి 2 ఇళ్ళు, ఒక ఎలక్ట్రికల్ పోలు, ఒక కుళాయి, 5 మనుషులు అంతే ఉన్నారు. హరిపురం గ్రామం అంటేనే 5 మనుషులు, 2 కుటుంబాలు. ఒక ఇంట్లో ఒక ముసలావిడి, 2 చిన్నపిల్లలు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, అంతే. 5 ఉన్నటువంటి గ్రామానికి కేవలం 2 కుటుంబాలు, 5లో ముగ్గురు ఒక కుటుంబం, 2 ఒక కుటుంబం. 2 ఇళ్ళు ఉన్నటువంటి ఊరికి కనీసం కరెంటు కూడా లేదు. ఎలక్ట్రికల్ పోల్ ఉంది, లైట్ ఎలగదు అక్కడ. ఆ ఊళ్ళో వాళ్ళు కేవలం దీపబుట్టుతోనే ఆ 2 ఇళ్ళు నడుస్తున్నాయి. మరి 35 లక్షలు పెట్టి ఎందుకు రోడ్డు వేశారు? ఇది ప్రశ్న. ఆ 35 లక్షలు పెట్టి ఎందుకు రోడ్డు వేశారంటే ఆ 3 కిలోమీటర్ల వరకు అటు ఇటు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అక్రమ చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కోసం పంచాయతీరాజ్ అధికారులు హరిపురం అనే గ్రామం పేరుతో రోడ్డు వేశారు. ఎంత అక్రమం అంటే, ఎంత దారుణం అంటే, రోడ్డు వేయడానికే పర్మిషన్ లేదు, అది అక్రమ చెరువుల కోసం రోడ్డు నిర్మించారు. ఆ అక్రమార్కులు రోడ్డుకి అడ్డంగా గేటు పెట్టారు. ఇంత దౌర్భాగ్యం, ఇంత అక్రమం, ఇంత దోపిడీ, ఇంత అవినీతి కొల్లేరులో జరుగుతుంది. మరి హరిపురం గ్రామంలో ఉన్నటువంటి 5 పరిస్థితి ఏంటంటే అందులో 2 చెరువు దగ్గర కాపలాగా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాంతంలో వేరే వాళ్ళు నిర్మించుకున్నటువంటి చెరువులకు వాళ్ళే బానిసలు, వాళ్ళే కాపలాదారులు, వాళ్ళే కూలీలు. వాళ్ళకి ఏమైనా సదుపాయాలు ఉన్నాయంటే లేవు. నిజానికి 35 లక్షలు ఆ 2 కుటుంబాలకి ఇస్తే వాళ్ళు అద్భుతంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతికేవారు ఊళ్ళోకి వచ్చి. ఇది నేను చెప్పేది సరిగ్గా 20 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఆ గ్రామంలో ఆ 2 ఇళ్ళు లేవు, ఆ 2 కుటుంబాలు కూడా అక్కడి నుంచి లేవు. కానీ ఆ రోడ్డుకి తరచూ మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి అక్రమాలు, అవినీతి కొల్లేరులో ఎన్నో ఉన్నాయి. అసలు కొల్లేరులో అక్రమాలు ఎలా మొదలయ్యాయి, అవినీతి ఎలా మొదలైంది, ఈ విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇది ఒక హరిపురం కథే కాదు, కొల్లేరులో ఉన్నటువంటి 120 గ్రామాల కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క కథ, ఒక్కొక్క వ్యధ. నెక్స్ట్ ఎపిసోడ్లో కొల్లేరులో అవినీతి, అక్రమాలు ఎలా ప్రారంభమయ్యాయో మీకు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి.
యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం.